రవి గారు, బాహుబలి ది ఎపిక్ ఈరోజు రిలీజ్ అయింది. అంటే బాగా టికెట్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. 3 గంటల 45 నిమిషాల నిడివితో 2 పార్ట్స్ కలిపి ఒక సేమ్ కథ పెద్ద మార్చకపోయినా కొన్ని షార్ట్స్ అవి తీసేసి కొత్తగా ప్రజెంట్ చేశారు. ఏంటి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? దాని మీద ప్రభాస్, రాణా, రాజమౌళి ఇంటర్వ్యూ, ఆయన బాహుబలి దర్శక ధీరుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడారు. ఈ సమయంలో అప్పటి కథలు మేకింగ్కు సంబంధించి అప్పటి తమ మనోభావాలు అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. సరే, ప్రమోషన్ కోసం కూడా కొంచెం మాట్లాడతాం, కానీ అదే సమయంలో కొన్ని దాని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు. ఇక్కడ చాలా విషయాల్లో ఎక్స్పెరిమెంట్ ప్రయోగాత్మకంగా చేసి చాలా ప్రపంచ స్థాయికి చేరిన రాజమౌళి ఈ సినిమాను రెండు భాగాలుగా తీయటం అనే ఒక ప్రయోగమే మొదట తెచ్చారు. ఇప్పుడు ఆ 2 భాగాలను ఒకటి చేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రయోగం. అంటే ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు కొత్తవి చేయడంతో పాటు ఉన్నదాన్ని ఎలా మ్యాక్సిమం ఎక్స్ప్లాయిట్ చేయటం, లేదా మ్యాక్సిమం ఉపయోగించుకోవటం, ఎక్స్ప్లోర్ చేయటం అన్నది మనం బాహుబలి నుంచి ఇంకా ఇది 3వ. ఇంట్రెస్టింగ్ ఏమంటే దీనికి కూడా ఆదరణ బాగానే ఉంది, టికెట్లు కూడా బాగానే తెగాయి, ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత ఎట్లాగో ఓటీటీలో వస్తుంది. సో 3 అది ఒక్కొక్క భాగమే దాదాపు 2.5-3 గంటలు ఉన్నదాన్ని 3 గంటలకు కుదించడం కూడా ఒక ఎడిటింగ్ ప్రక్రియ. ఇందులో బాగా తీసేసింది తమన్నా సంబంధించిన భాగాలు అంటున్నారు. ఖచ్చితంగా మొదటి భాగం చూసినప్పుడే సినిమాలో ఉన్న మిగతా స్పిరిట్కు, అది పచ్చ బొట్టేసిన పిల్లగాడ నాతో ఆ పాట నుంచి అది వేరే ట్రాక్ లాగా నడిచింది. అది తర్వాత కలిపారని కూడా అన్నారు. ఎనిమిది రాజమౌళి గురువు రాఘవేంద్రరావు కాబట్టి ఆ ముద్ర కూడా కొంచెం మళ్ళా మొదలైంది అది. కాబట్టి అలాంటివి ప్రధానంగా తగ్గించారని ఇదంతా చేసి ఎలా 2 భాగాల్లో చెప్పిన కథ ఒకటే కంటిన్యూషన్గా చెప్పారని చూడడం ఆసక్తికరమే. రాజమౌళి సమయంలో అప్పుడు తాము ఎలా టెన్షన్ పడ్డాము, ప్రభాస్ కదా ఇది ఆ శ్లోకంతో సహా ఆ శివలింగాన్ని మోసుకొని పోతుంటే, అది కాకుండా జెండు బాంబు మోసుకుపోతున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్లు వస్తే ఎంత భయపడ్డారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అప్పులు ఇవన్నీ ఎలా వచ్చాయని. కానీ చాలా ఆసక్తికరమైనది ఒకటి చెప్పాడు ఆయన. ఈ సిరీస్ బాగా జయప్రదం కావడానికి ముఖ్యమైన కారణం ఏంటి, అసలు దేశంలో ప్రపంచంలో కూడా చాలా వరకు సినీ ప్రేక్షకుల్లో మారుమోగింది ఏంటి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. సో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఇంకా అది బహుశా ఒక జాతీయంలాగా స్థిరపడిపోయింది. వై అని పాట కూడా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇప్పుడు రాజమౌళి చెప్తున్న రహస్యం ఏమంటే, కట్టప్ప బాహుబలిని చంపడము అన్న ఈ ఐడియా దీన్ని చెప్పకుండా తీసిపెట్టడం నెక్స్ట్ పార్ట్కు, అది నా ఐడియా కాదు, అది కీరవాణి ఐడియా అని చెప్తున్నాడు. అంటే చాలా అంశాలకు కీరవాణికి రాజమౌళి రుణపడి ఉంటాడు కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాం, ఇవన్నీ కూడా చెప్తుంటారు కదా. అంటే ఆయన్ను గ్లోబల్ దీనికి చేర్చిన ఈ ఐడియా కూడా కీరవాణిదే అని ఆయన చెప్పే దాంట్లో ముఖ్యంగా నిజంగానే ఆ చంపడం ఒకటైతే ఎందుకు చంపాడు అనేది తర్వాత భాగంలో చూపించడం ముందు చూడు, అది ఆ సినిమాకు ఒక ఇంట్రెస్ట్. హోల్డ్ అండ్ ప్లే. ఎస్. ఇది మామూలుగా చాలా పాతకాలం ప్రమోద్. మనం అడ్వర్టైజ్మెంట్స్లో వీటిలో కూడా చూస్తుంటాం కదా. నేనే కావాలని మీ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తాను. నేను రోడ్డు మీద పోతుంటే నాకు 10 కోట్లు దొరికాయి, ఒక ఆయన 10 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ కనిపించలేదు అని చెప్తాను. ఆడెవరు, ఆ 10 కోట్లు ఎందుకు ఇచ్చాడనే ఒక క్యూరియాసిటీ నీలో మొదలవుతుంది. అది నేను ఇంకా ఫినిష్ చేయను, దానికోసం అలా నడుస్తూ ఉంటుంది. అంటే ఫండమెంటల్గా కథలో ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి దాంతో ముగించడం అన్నది, దాన్ని 2 భాగాలుగా మార్చడం, సీక్వెన్స్. అంటే గ్లోబల్ మేకింగ్, స్టార్డమ్, వీటన్నిటితో పాటు సీక్వెన్సింగ్ అనేది కూడా దీంతో వచ్చిందని. అయితే సీక్వెన్స్ను మళ్ళీ మ్యాచ్ చేసి ఒకటిగా చేయటం ఇప్పుడు జరుగుతుంది. సార్ 10 ఏళ్ళు అంటే కరెక్ట్గా 2015లో బాహుబలి రిలీజ్ అయింది. అది కూడా బాహుబలి అంటే అప్పటి నుంచి అందరూ పాన్ ఇండియా అన్నప్పుడంతా బాహుబలి అనుకుంటుంటారు, కానీ దానికి కూడా ఒక దశాబ్దం గడిచిపోయింది అన్నది మనము ఇక్కడ. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే, చాలా ప్రసిద్ధిగాంచిన పాతాళ భైరవి, మాయా బజారు, లేదా జగదేక వీరుని కథ, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి, లెజెండరీ ఫిలిమ్స్, క్లాసిక్స్. వాటి రీల్స్ కూడా కాపాడుకునే పరిస్థితి చాలా చోట్ల ఉండేది కాదు, కొన్నిటికే ఉంది. చాలా సినిమాలు
ముఖ్యంగా సమాంతర సినిమాలు, కళాత్మక సినిమాల రీల్స్ కూడా లేవు చాలా చోట్ల. వాటిని పునరుద్ధరించడానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తగినంత ప్రయత్నం చేయకపోవటము, డబ్బులు నిర్మాతలకు ఆ విలువ తెలియకపోవటము, లేకపోతే ఆ రైట్స్ చాలా నామకార్థం ధరకు అమ్ముకోవటం, ఇలా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఒరిజినల్ రన్లో చరిత్ర సృష్టించినట్టే బాహుబలి రిలీజ్లో కూడా ఒక మళ్ళీ కొత్త వరవడి తీసుకొని రావటం అన్నది ఆసక్తికరమే కదా, అభినందనీయం కూడా. అంటే దీని అందరికీ ఒక కారణం ఏమంటే ఆయన తను చేసిన దాన్ని మళ్ళీ దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచించి దాన్ని ఒక స్థాయిలో ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి, ప్రయోజనం ఆర్థిక ప్రయోజనం కూడా కలగాలని ఆలోచిస్తున్నారు. సో ఎవరు ఏ పని చేసినా, ఇది ఒక సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా ఎవరు ఏ పని చేసినా కానీ దాన్ని తదేక దీక్షతో శ్రద్ధ పెట్టి చేస్తే రిజల్ట్స్, డివిడెండ్స్ ఉంటాయని మనకు తెలుస్తుంది. ఇంకా ఇతర పిల్ల కథలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అయితే అందరికీ రాజమౌళి లాగా చెల్లుతుందా? నేను 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒక సినిమా మాత్రమే చేస్తాను అంటే నమ్మి అంత డబ్బులు పెట్టేవాళ్ళు కూడా ఉండాలి. ఆ తర్వాత చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేశారు కదా. ఇంకోటి ఏమో ఇప్పుడు కేజీఎఫ్, కాంతారా, ఇంకా చాలా మలయాళీ సినిమాస్ కూడా, మలయాళీ సినిమాలు, లూసిఫర్ ఒక సక్సెస్, కానీ ఈ కేటగిరీ కాదు. దీంట్లోకి వచ్చే ఒక అమ్మాయితో మనం తీసిన సినిమా ఇట్లా ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఎలా కొత్త లోకం అది. కానీ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కూడా చాలా ఎక్కువ డబ్బులు తెస్తూ ఉంది కదా. ఒకటి మీరు ఒకసారి ఫ్లడ్ గేట్స్ తీయటమే మీ పని, తీసిన తర్వాత నీళ్లు. సో ఆ ఫ్లడ్ గేట్స్ తీసే పని రాజమౌళి చాలా జయప్రదంగా చేశాడు. అయితే ఆ కీ మటుకు కీరవాణి ఇచ్చాడు. కీరవాణి ఆయన చెప్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత వాళ్ళిద్దరు కూడా భల్లాల దేవుడు, బాహుబలి. ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తున్నాడు, ప్రభాసే చెప్తున్నాడు, నేను విజయేంద్ర బాహుబలినే అమరేంద్ర బాహుబలిని అని నాకే ఒక దశలో అంతగా తెలియనంతగా ఆ పాత్రలో లీనమైపోవటము క్లారిటీ. అమరేంద్ర బాహుబలి అంతకుముందు విజయేంద్ర బాహుబలి కదా. సో అలా ఉండేది ఏ పాత్ర అని, అంటే సీక్వెన్స్ లో పొడుగు అవటం వల్ల వచ్చింది. అవన్నీ మరి క్రిస్ప్ ఎడిటింగ్ లో ఏం చేశారో మనం చూడాలి, ఏం తగ్గించారు. ఇప్పుడు ఒకటి సేమ్ ఫార్ములా, ఉన్నదాన్ని విస్తరించాలి అంటే ఇది ఫార్ములా, విస్తరించిన దాన్ని కుదించాలంటే ఇది ఫార్ములా. ఏ అంశాలు జోడించవచ్చు. అప్పుడు కూడా రాజమౌళి చెప్పారు. ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళిద్దరూ పడవలో వెళ్తారు పెళ్ళైన తర్వాత, పడవ అనే దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇదిగో దాన్ని ఇలా పెంచవచ్చు, దానికి రెక్కలు పెట్టవచ్చు, దానికి ఆ పైకి ఎగరడం కూడా పెట్టవచ్చు, ఇలా పెంచుకుంటూ పోయాము అని. కాబట్టి ఇంట్రెస్టింగ్. మీరు విజయేంద్ర బాహుబలి అంటున్నారు సార్, యాక్చువల్ గా మహేంద్ర బాహుబలి అంటే విజయేంద్ర ప్రసాద్ రాశారు కాబట్టి మహేంద్ర బాహుబలి. ఇది అంటే ఆయనకి ఇంకొక ఆలోచన రావచ్చు, విజయేంద్ర బాహుబలి కూడా పెట్టచ్చు, మహేంద్ర బాహుబలి. రైట్ రవి గారు.